హలో గాయ్స్, ఈరోజు మనం ఒక కొత్త ఇంపార్టెంట్ టాపిక్తో ముందుకు వస్తున్నాం. ఒక సైన్స్ స్టూడెంట్గా ఒక ప్లాంట్ చూడగానే సైంటిఫిక్ నేమ్ అనేది చెప్తాం. కానీ అట్లా సైంటిఫిక్ నేమ్ చెప్పలేనప్పుడు అట్లీస్ట్ మన ఫ్యామిలీ అని ఐడెంటిఫై చేయాలి. అట్లా ఫ్యామిలీ అయినా ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి కదా. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు నేను మెయిన్ 2 ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ గురించి చెప్తాను. అవి చూడగానే ఆ ఫ్యామిలీస్ అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో. ఒకటేమో ఫ్యాబేసి, ఇంకొకటేమో యుఫోర్బియేసి. ఇప్పుడు మనం ఫ్యాబేసి గురించి తెలుసుకుందాం. ఇది చూడగానే మనం ఫ్యాబేసి అని చెప్తాం. ఎలా, ఎవరికైనా ఒక ఐడియా వచ్చిందా? ఎందుకంటే ఈ ప్లాంట్ అంటే మనం ఇప్పుడు ఈ ప్లాంట్ చూస్తాం, ఇది మనకు అసలు ఫ్యామిలీ తెలియదు. అప్పుడు ఫ్యామిలీ తెలియనప్పుడు మనం ఫస్ట్ లీవ్స్తో మనం ఐడెంటిఫై చేయలేం. ఏదానికైనా ఫ్రూట్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్లవర్ అయినా ఉండాలి. దీనికి ఫ్లవర్ ఉంది కాబట్టి ఈ ఫ్లవర్ని బాగా మనం అబ్జర్వ్ చేస్తే ఎలాగ ఉంది, పాపిలినేషియస్ కొరలాగా ఉందా? సో ఏ ప్లాంట్కైనా కూడా పాపిలినేషియస్ కొరలా ఉంటాయి, అది మనం గుడ్డిగా చెప్పేయచ్చు ఫ్యాబేసి ఫ్యామిలీ అనేసి. సో ఏ ప్లాంట్కైనా కూడా పాపిలినేషియస్ కొరలా ఉంటే అది ఫ్యాబేసి అని చెప్తాం. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట ఫ్యాబేసి ఫ్యామిలీకి. ఓకే గాయ్స్, నెక్స్ట్ మనం యుఫోర్బియేసి గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్లాంట్ కనిపిస్తుందా, చిన్నది ఈ ప్లాంట్, ఇదంతా ఒకటే అనమాట. అంటే ఈ ప్లాంట్ చూడగానే మనం యుఫోర్బియేసి అని ఎలా చెప్తాము అంటే దీనికి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మిల్కీ లేటెక్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి మిల్కీ లేటెక్స్. సరిగ్గా కనిపించినట్టుంది, వెయిట్. ఇదిగోండి, నా మీద డ్రాప్ కూడా పడింది. సో ఇది ఇలా ఏదైనా కానీ మనము లీఫ్ తుంచినప్పుడు మిల్కీ లేటెక్స్ అనేది వస్తే అది గుడ్డిగా చెప్పేయచ్చు ఇది యుఫోర్బియేసి ఫ్యామిలీ అనేసి. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే యుఫోర్బియేస్కి మిల్కీ లేటెక్స్ అండ్ దెన్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ ఇంకా ఇది చిన్న ప్లాంట్, ఫ్లవర్స్ ఇంకా రాలేదు. సో యుఫోర్బియేసి అనగానే మిల్కీ లేటెక్స్ అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్, ఇది మెయిన్ క్యారెక్టర్. ఈ రెండు ఉంటే మనము చెప్పచ్చు అనమాట ఇది యుఫోర్బియేసి అని. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. అంటే యుఫోర్బియేసి అంటే ఎలా గుర్తుపట్టాలి, అలాగే ఫ్యాబేసి ఫ్యామిలీ అంటే ఎలా గుర్తుపట్టాలో. థ్యాంక్ యూ గాయ్స్.